రాజ్యసభలో ఎంపీ రాఘవ్ చద్దా మనం రోజు తాగే పాలు తినే ఆహారం స్లో పాయిజన్ లా మారుతోందని లేవనెత్తిన ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఫుడ్ అడల్టరేషన్ ఈజ్ ఏ రేజింగ్ హెల్త్ క్రైసిస్ అని ఆయన హెచ్చరించారు. మార్కెట్లో దొరికే ప్రతి 4 శాంపిల్స్ లో ఒకటి కల్తీగా తేలిందని, అంటే మనం కొనే వస్తువుల్లో 25% ప్రాణాంతకమైనవేనని డేటాతో సహా వివరించారు. ఆయన చెప్పిన నిజాలు వింటే భయం వేస్తోంది. పిల్లలకు ఇచ్చే పాలల్లో యూరియా డిటర్జెంట్ కలుపుతున్నారు, పన్నీర్లో కాస్టిక్ సోడా, ఐస్ క్రీమ్ లో డిటర్జెంట్ పౌడర్, కూరగాయలకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. చివరకు మనం వాడే మసాలా దినుసుల్లో ఇటుక పొడి, చెక్క పొట్టు కూడా కలుస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన దేశంలో ఉత్పత్తి అయ్యే పాల కంటే మార్కెట్లో అమ్ముడవుతున్న పాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ గ్యాప్ ని కెమికల్స్ తో తయారు చేసిన సింథటిక్ పాలతో నింపేస్తున్నారని ఆయన బయటపెట్టారు. ఫారిన్ కంట్రీస్ బ్యాన్ చేసిన క్యాన్సర్ కారక స్పైసెస్ ఇండియాలో ఇంకా ఓపెన్ గా ఎలా అమ్ముతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే FSSAI ని బలోపేతం చేయాలని, కల్తీ చేసే వారికి కఠిన శిక్షలు పడేలా చట్టాలు తేవాలని డిమాండ్ చేశారు. మరి ఈ భయంకరమైన పరిస్థితిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్.